కృష్ణానదీ తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం. లక్షలాది మంది భక్తులు పాతాళగంగలో పవిత్ర స్నానాలు చేసి మల్లికార్జునుడి దర్శనం చేసుకుంటారు. నల్లమల పర్వత శిఖరాలపై కొలువు తీరిన మల్లికార్జునుడు వెలిసిన శ్రీశైల పుణ్యక్షేత్రం మన దేశంలోని పురాతన శైవ క్షేత్రాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కృష్ణానదికి కుడివైపున ఈ క్షేత్రం ఉంది. శతాబ్దాలుగా శైవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైల సందర్శనకు నిత్యం వేలాది మంది యాత్రికులు తరలి వస్తుంటారు. శ్రీశైల మల్లికార్జున లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కాగా, పక్కనే కొలువున్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కావటం విశేషం. క్రీస్తు శకం 4వ శతాబ్ది కాలం నుంచి శ్రీశైలం ప్రఖ్యాతి చెందింది. ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కదంబులు, పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, మహారాష్ట్రుల వంటి రాజులందరూ శ్రీశైల మల్లికార్జునుడిని తమ ఇష్ట దైవంగా ఆరాధించారు. వీరిలో శ్రీశైల ఆలయ నిర్మాణంపై కాకతీయులు శ్రద్ధ చూపారు. శ్రీశైలం అభివృద్ధికి కాకతి గణపతి దేవుడు ఏటా 12,000 బంగారు నాణాలను వెచ్చించేవాడట. గణపతి దేవుని సోదరి మైల మహాదేవి మల్లికార్జున ఆలయాన్ని నిర్మించారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికాదేవి ఆలయం ఇక్కడ అపూర్వ శిల్ప సంపదతో నిండి ఉంటుంది. ఈ క్షేత్రాన్ని అనుసంధానిస్తూ దేశంలోని వివిధ నగరాల నుంచి రోడ్డు మార్గంలో బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.